సామాజిక న్యాయం అనేది కేవలం హక్కుల ప్రకటన మాత్రమే కాదు. అది ఆ హక్కులు అట్టడుగు వర్గాలకు వాస్తవంగా చేరేలా చూడటం. దశాబ్దాలుగా వెనకబాటుతనం, వివక్ష ఎదుర్కొంటున్న షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రభుత్వం ఎంతటి నిబద్ధత చూపాలి? ఆ నిబద్ధతకు కార్యరూపమే అప్పటి ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయడం. 2001 మార్చి 23న ఏర్పాటైన ఈ కమిషన్ ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలు తీరును లోతుగా పరిశోధించి సమగ్ర అభివృద్ధికి మార్గాలను చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2001 మార్చి 23 అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక బాధ్యతను పెంపొందించే దిశగా ఒక కీలక అడుగు వేసింది. జస్టిస్ పున్నయ్య గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అత్యంత కీలకమైంది. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు వర్గాలు ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సమస్యలను లోతుగా అధ్యయనం చేయడమే ఈ కమిషన్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. ఇది ఎస్సీ ఎస్టీల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరియు బాధ్యతను బలంగా సూచించింది. ఈ కమిషన్ ప్రధానంగా ఎస్సీ ఎస్టీల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లు మరియు ఇతర సంక్షేమ పథకాల యొక్క అమలు తీరును సమగ్రంగా సమీక్షించింది. ఈ పథకాలు నిజంగా లబ్ధిదారులకు చేరుతున్నాయా, అవి వారి జీవితాల్లో ఆశించిన మార్పును తీసుకురాగలుగుతున్నాయా వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ప్రయత్నించింది. ఎస్సీ ఎస్టీల సామాజిక, ఆర్థిక మరియు విద్యా రంగాల్లోని వెనుకబాటుతనాన్ని సమూలంగా తొలగించేందుకు అవసరమైన నిర్దిష్ట సిఫార్సులు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లోతైన పరిశోధన ఈ వర్గాల ప్రజల నిజమైన అవసరాలను, అభివృద్ధికి అడ్డంకులను గుర్తించటానికి ప్రభుత్వానికి ఒక విశ్వసనీయ సమాచారాన్ని అందించింది. జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక ఆయా వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలకు, చట్టాలకు ఒక పటిష్టమైన మార్గదర్శకంగా నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఐటీ, ఆర్థిక సంస్కరణలతో పాటు సామాజిక న్యాయానికి ఇచ్చిన ఈ ప్రాధాన్యత అభివృద్ధి ప్రణాళికలో అట్టడుగు వర్గాలను భాగం చేయాలనే ఆయన పనితీరుకు నిదర్శనం. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు ఎస్సీ ఎస్టీల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాస్త్రీయ విధానాన్ని, నిబద్ధతను నిరూపించింది. కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా లోతైన అధ్యయనం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారాలను వెతకడానికి ఆయన ప్రయత్నించారు. ఈ కమిషన్ నివేదిక ఆ వర్గాల సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబనకు పునాదిగా నిలిచింది. సాంకేతిక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలతో పాటు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన నారా చంద్రబాబు నాయుడు గారి పాలన అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి పాటుపడే ప్రజాహిత పాలనకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. విజన్ 2020 ప్రకటన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తదితర ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మరొక ఎపిసోడ్తో కలుద్దాం. నమస్కారం.